హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ క్యాలీఫ్లవర్ పచ్చడి. అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండటమే కాదు, టిఫిన్స్లో కూడా చక్కని కాంబినేషన్ ఈ పచ్చడి రెసిపీ. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి చేసుకోవటం చాలా సులువు అండ్ దీని టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. అండ్ అందులో ఈ సీజన్లో మంచివి దొరుకుతాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి కోసం ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని కొలుచుకొని తీసుకోవాలి. నాకు వచ్చేసి 3 కప్పుల ముక్కలు అయ్యాయి. ముక్కలు కూడా ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుందాము. తరువాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వేడి నీళ్లు పోసుకోవాలి. ఈ మొక్కలు డైరెక్ట్గా వేడి నీళ్ళలో కూడా వేసుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించి అయినా తీసుకోవచ్చు. ఇలా గోరువెచ్చని నీళ్ళలో అయినా సరే 5-6 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా, ఏదన్నా చిన్న చిన్న పురుగులున్నా పోతాయి. ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి ముక్కల్ని. తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ. ఆ తర్వాత వీటిని ఎండలో 1 గంట పాటు ఎండబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితేనేమో 2-3 గంటల పాటు చక్కగా ఆరనివ్వండి. అస్సలు తేమ లేకుండా ఉండాలి. చక్కగా ఇలా తేమ లేకుండా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 1 కప్పు ముక్కలకు 1 టేబుల్ స్పూన్ ఆవాలు సరిపోతాయి. ఇప్పుడు ఇవి కొంచెం వేడి అయితే చాలు. మనం చేత్తో తాక్కలిగినంత వేడి అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు కాస్త టైం పడుతుంది. ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకుని వీటిని బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదా. తర్వాత వీటిని కూడా బౌల్లో వేసేసుకొని చల్లారాక మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. 3 కప్పుల ముక్కలకి 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్లేమ్ సిమార్ మీడియంలో ఉంచుకొని చక్కగా ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి, అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాయి. వీటిని జాలగరిటెతోటి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం ముక్కలన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో పోపు గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఆవాలు చిటపటమని పప్పులన్నీ ఎర్రగా వేగాక కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకొని అవి వేగాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 పావు టీ స్పూన్ ఇంగువను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. ఇది చూడండి కంప్లీట్గా చల్లారింది. ఆ తర్వాత మనం వేయించుకున్న ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కప్పు కొలతలో వచ్చి పావు కప్పుకు తక్కువగా సాల్టు, అరకప్పుకు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపును వేసుకొని మనం వేయించుకొని పొడి చేసుకున్న ఆవాలు, మెంతి పౌడర్ని వేసేసుకోవాలి. ఆవాలు, మెంతుల పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి అప్పుడే ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకొని 4 నిమ్మకాయల జ్యూస్ని ఇలా తీసుకొని వేసుకోవాలి, కలుపుకోవాలి. సీడ్స్ ఏమీ రాకుండా నిమ్మరసం కూడా వడకట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. పోపు పూర్తిగా చల్లారాలి. చల్లారాకే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అదంతా మిక్స్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని ఈ బౌల్లోనే 2 రోజుల పాటు 3 రోజుల పాటు అలాగే ఉంచేసి ఆయిల్ బాగా పైకి తేలాక మనం వేరొక గాజు సీసాలోకి స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి కలర్ఫుల్ సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలోకి సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో తింటే కనుక మనకి ఎన్ని కూరలు ఉన్నా ఒక్క ముద్దలోకి పచ్చడి వేసుకొని తింటే ఆ తృప్తే వేరు.
ఇలా మనకి ఏ సీజన్లో దొరికే వాటితోటి ఇలా పచ్చడి చేసేసుకున్నామంటే చక్కగా మనకు కూడా మన నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈరోజుకి ఇదే అండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి.